నమస్కారం. ఈరోజు శుక్రవారం. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, గోచార పరంగా శుక్రుడు అనుకూలంగా లేకపోయినా, గ్రహచార గోచార శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా కళారంగంలో విశేషంగా రాణించాలంటే, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే శుక్రుడి బలం ఉండాలి. అలాగే వస్త్ర వ్యాపారం, సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారమైనా సరే మంచి లాభాలు పొందాలంటే శుక్రుడి బలం ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా ఉండాలంటే శుక్రుడి బలం ఉండాలి. జీవితంలో తొందరగా రాజయోగాన్ని అందిపుచ్చుకోవాలంటే శుక్రుడి బలం ఉండాలి. ఇలా శుక్రుడి బలాన్ని పొందాలంటే, జాతకంలో శుక్రుడు యోగించాలంటే, రాశిపరంగా శుక్రుడు అనుకూలించాలంటే శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు కలుపుకొని, దాంతోపాటు కొద్దిగా అత్తరు కలుపుకొని, కుంకుమ పువ్వు కొద్దిగా వేసి, తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే అది శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసే సమయంలో ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలు కలిపిన నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక ప్రత్యేకమైనటువంటి దానం ఇవ్వాలి. ఆ దానం ఎలా ఇవ్వాలంటే, ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో అలసందలు అంటే బొబ్బర్లు కొన్ని పోసి, తెల్లటి అంచు ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఉంచి, బొబ్బర్లు, ఈ వస్త్రము, దీంతో పాటుగా కుంకుమ పువ్వు, వీటన్నిటినీ కూడా ఆ అరటి ఆకులో ఉంచి, జాజికాయ కూడా అరటాకులో ఉంచి, ఆ అరటి ఆకు ఎవరికైనా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దానం ఇవ్వాలి. ఇలా దానం ఇస్తే నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, శుక్రుడిని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే జాతకంలో శుక్రగ్రహ దోషం వల్ల మహిళామణులకు ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే శుక్రవారం ఉదయం స్నానం చేసే ముందు ఇంటి సింహద్వారానికి లోపలి వైపు నిలబడి, సింహద్వారానికి బయట వైపు కుడివైపు ఆవాల నూనె చుక్కలు కొన్ని వేయాలి. అలా వేస్తే శని దోషాలు తొలగిపోయి శని శుక్రుడు అనుగ్రహించేలాగా చేస్తాడు. జ్యోతిష శాస్త్రపరంగా శని శుక్రులు మిత్రులు కాబట్టి సింహద్వారానికి లోపలి వైపు నుంచొని బయట వైపు కుడివైపు ఆవాల నూనె చుక్కలు వేస్తే శని సహకారంతో శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని మహిళలకు వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నానబెట్టినటువంటి అలసందలు లేదా బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శుక్ర బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి శుక్రవారం రోజు పూజా మందిరంలో దీపారాధన చేసి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే శుక్రబలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. కమలా మహాదేవి చిత్రపటాన్ని శుక్రవారం రోజు మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శుక్రవారం ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. వీలైతే శుక్రవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే ఇది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా శుక్రుడు విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.